ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈ రోజు అయితే డే 10 ఆఫ్ మై 15 డేస్ ఛాలెంజ్ అండి. సో ఈ రోజు చాలా బాగుంటుందండి వీడియో అయితే. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి అండ్ చూసి ఎలా ఉంది ఏంటి అని నాకు కమెంట్స్ లో అయితే చెప్పండి. అండ్ ఈ రోజు ఏం చూపించబోతున్నా అంటే కనుక, నేనైతే నా చిన్నప్పుడు చూసానండి. ఈ మధ్య కాలంలో నేనెవ్వరు పెట్టుకోవడం అయితే చూడలేదు. సో, ఇంతకీ ప్రొడక్ట్ ఏంటి అంటే గనక సూర్యుడు, చంద్రుడు అని ఉంటది గదండీ! ఒక హెయిర్ యాక్సెసరీ. సో, అదైతే చూపిస్తున్నాను. ప్రొడక్ట్ అయితే నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో అయితే చేశాను. ఇది మ్యాక్స్ పింక్ అండ్ గ్రీన్ లేకపోతే వైట్ అండ్ రెడ్ ఇలా ఈ కాంబినేషన్స్‌లోనే ఉంటుంది. సో, అదర్ కలర్స్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేనైతే గ్రీన్ అండ్ రెడ్ అయితే చూజ్ చేసుకున్నాను. దీనికోసం నేనేం తీసుకున్నాను అని మీకు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ అయితే చూపించానండి. సో, ఫస్ట్ వచ్చి నేను గ్రీన్ తీసుకున్నా. గ్రీన్ రౌండ్ స్టోన్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత వైట్ పెట్టాను. అండ్ దానికి రౌండ్‌గా రావడానికి నేనైతే జర్దోసి తీసుకున్నా అన్నమాట. ఇదంతా కూడా నేను ఓహెచ్‌పి షీట్ యూజ్ చేసి చేశాను. సో, మీరు చూస్తే మీకు తెలుస్తుంది గదా! సో, ఈ ప్రొడక్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఎందుకు అంటే ఓల్డెన్ డేస్‌ని రిమైండ్ చేస్తది మనకి ఇది. సో, నాకైతే బాగా నచ్చింది. ప్రొడక్ట్ అవుట్‌పుట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. వీడియో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే కనుక పేజ్‌ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేండి. ఇలానే మనకి కొత్త కొత్తవి నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో, పేజ్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కూడా యూజ్‌ఫుల్ గానే ఉంటుంది. మీకు కూడా ఇలాంటి ప్రోడక్ట్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక పైనున్న వాట్సాప్ నంబర్‌నైతే కాంటాక్ట్ చేసేయండి. మన దగ్గర బ్యాంగిల్స్ కానీ, హెయిర్ యాక్సెసరీస్ కానీ ఏవైనా కూడా అవైలబుల్ ఉంటుంది. సో, మీకు కనుక నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ పేజ్‌ని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అండ్ ఇంతకీ ఈ ప్రొడక్ట్ నేను చేసినప్పుడు నాకిక్కడ అవుట్‌లైన్ ఫినిషింగ్ అయితే కరెక్ట్‌గా రాలేదు సిజర్స్‌తో. సో, నేను అందుకని చెప్పి అండ్ నిన్న వీడియోలో చెప్పాను నేను ముందు వీడియోలో. అగరబత్తి యూజ్ చేస్తే మనకి కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అని. సో, నేనిక్కడైతే అది యూజ్ చేశాననమాట. మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది. సో, అందుకని నేను ఇందులో చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను బ్యాక్ షీట్‌కి అయితే ఇవి 2 స్టిక్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత పిన్స్ తీసుకున్నా. పిన్స్ తీసుకొని ఇలా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, అలా అయితే స్టిక్ చేసుకున్నాను. ఫినిషింగ్ అయితే కూడా చాలా బావుందండి. అది చూస్తే మీకు రియల్‌గా చూస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుందనమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.